హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్. ఇది కొత్త ఇంటి వీడియో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియో కూడా పంపిస్తానని చెప్పేసి అన్నీ చిన్న చిన్న వీడియోసేనండి. చల్ల వచ్చింది కదా, ఇప్పుడు మెల్లగా ట్రై చేద్దాం. అయితే ఓకే చూడండి, ఇది థర్స్డే నైట్ అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇల్లంతా క్లీన్ అయితే చేశానండి. ఇంకా మార్నింగ్ లెగిసి 5:30కి లేచానండి. లెగిసి చాలా పెద్ద ఇల్లు అండి చెప్పాలనుకుంటే. నాకు ఏదైనా నడుము నొప్పి వచ్చింది, ఎందుకంటే ముందు రోజు ఇక్కడ చేసుకొని మళ్ళీ మరుసటి రోజు కొత్త ఇంట్లో చేసుకోవాలి అంటే ఇంకా ప్రెజర్ అయితే అవుతుంది కదండి. ఇంకా బయటకు అడిగేసి ముగ్గు పెట్టేసి ఇల్లు అయితే నైటే బాగా తడిగుడ్డ పెట్టేసి అనమాట. బాగా అయిపోయింది, క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారన్నమాట. ఇంకా నేను మా వారు అయితే లెగిసాము. ఇగోండి మాకు ఎండ అయితే చాలా బాగా వస్తుంది. మేము ఉంటున్న క్వార్టర్స్లో అసలు అయితే ఎండే రాదు, కానీ కొత్త ఇంట్లో అయితే ఎండ చాలా బాగా వస్తుందండి అసలు అక్కడ. ఇంకా దేవుని మొదలు అయితే రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా ఉంది కదా, మెల్లగా ఒక్కొక్కటి రెడీ చేస్తుండగా మీకు వీడియో చేస్తున్నాను. కానీ వరలక్ష్మి వ్రతానికి ముందే మీకు ఏంటంటే రాఖీ ఉంది, జంజాల పౌర్ణమి ఉంది కదండి. ముందే అయితే టైం దాటిపోతుందని చెప్పేసి ఇంకా నేను మా వారికి అయితే చెప్పాను, ఫస్ట్ నువ్వు జంజం మార్చేసుకో, దాని తర్వాత రాఖీ అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం ఎంతవరకైనా చేసుకోవచ్చు కదండి. వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీక్ కూడా చేయలేకపోయానండి, ఎందుకంటే ఆ పాప హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉందని చెప్పి చేయలేకపోయాను కదా. అందుకని చెప్పి కొత్త ఇంట్లో ఏం చేశానంటే ఎక్కువేం చేయలేదు, చాలా తక్కువ ఐటమ్స్తోనే చేశాను అనమాట. స్వీట్ తీసుకొచ్చాను, ఇంకా పరవన్నం ఒకటే చేశానండి. ఇంకా రాఖీ చూడండి మా పాప చేస్తుంది, అదిగోండి మా చిట్టి తల్లి తీసుకొస్తుంది. ఇంకా వాళ్ళ డాడీకి కూడా అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు కనుక పాపనే కట్టుతుంది ఎప్పుడు కూడా. బాబుగాడికి నిద్ర వస్తుంది, ఎందుకు చెప్పిన మార్నింగ్ 8:30కి లేచేటి నేను ఏం పెట్టలేదు. ఇంకా కడుపులో ఏం లేదు కదా, నిద్ర కూడా వస్తున్నట్టు ఉంది. చాలా డిమ్ అయితే ఉన్నాడు, యాక్టివ్గా అయితే ఉండేవాడు, కానీ ఈరోజు బాగా డిమ్గా ఉన్నాడు ఇప్పుడే లేచిన తర్వాత. ఇగోండి రాఖీ చూడండి చూపిస్తుంది పాప, అది అగోండి నిద్ర బాగుంది బాబుకైతే. బాగుందా రాఖీ. ఇంకా చెల్లికి అయితే బోల్డ్ గిఫ్ట్లు తీసుకున్నాడండి అన్నయ్య. చెల్లికి ఎప్పుడైనా అక్కకైనా చెల్లికైనా చాలా హ్యాపీ ఉంటుంది రాఖీ రోజు. నాకైతే రాఖీ రోజు కడదామన్నా నాకు అన్నదమ్ములు లేరు, మా వారికి ఏమో అక్క చెల్లెలు లేరు. అందుకని చెప్పి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉన్న అందరూ బాగా చేసుకోండి రాఖీ అయితే. వాళ్ళు చాలా హ్యాపీ కూడా ఉంటుంది, ఎందుకు అంటే నాకు అన్నయ్య ఉన్నాడు, నాకు తమ్ముడు ఉన్నాడు అని చెప్పేసి. ఓకేనండి, కంటిన్యూ చేస్తూ చూస్తుండండి. అదిగోండి ఆశీర్వాదం ఇచ్చాడు నా కొడుకు ఏకానికి. చూడండి ఎన్ని గిఫ్ట్లు వస్తాయో. ఆ గిఫ్ట్లు కూడా వీడియో ఫుల్గా తీయలేదు, అవి కూడా ఫొటోసే ఉన్నాయి. అవి భవనాలకు సంబంధించిన ఫొటోస్, ఈ ఫొటోస్ కలిపి మీకు సెండ్ చేస్తాను. ఇంకా వరలక్ష్మి వ్రతానికి పూజకి సామాన్లు సర్దుకుంటూ ఉండాలి, టైం అయిపోతుంది. అది కూడా నేను మీకు ఫొటోస్ విధంగా సెండ్ చేస్తూ ఉంటాను. ఇంకా పాపకి ఏ గిఫ్ట్లు వచ్చాయో కూడా మీకు చూపిస్తాను. ఓకేనండి, మరి అదిగో.